అందరికీ నమస్కారం. మనోమిత్ర లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు సుస్వర. ఇవాళ మనం కార్పొరల్ పనిష్మెంట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మన ఎడ్యుకేషనల్ సిస్టంలో కార్పొరల్ పనిష్మెంట్కి స్థానం లేదు. కానీ దీని గురించి మనం చాలా అభిప్రాయాలు వింటూ ఉంటాం. కొంతమంది ఇది చాలా తప్పు అంటుంటారు, ఇంకొంతమంది దీనిలో అసలు తప్పే లేదంటారు, కొంతమంది దీన్ని రొమాంటిసైజ్ చేస్తారు కూడా. ఈ విషయం గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకోవడానికి మనం ఎం క్రాంతి కుమారి గారిని కలవబోతున్నాం. నమస్తే మేడం. నమస్తే మేడంకి టీచర్గా ఉన్న 23 ఏళ్ల ఎక్స్పీరియన్స్లో ఆవిడ అనుభవాలను కూడా మేడం మనతో షేర్ చేసుకోబోతున్నారు. మేడం, అసలు కార్పొరల్ పనిష్మెంట్ అంటే ఏంటి? దీన్ని ఎందుకు నిషేధించారు? శారీరక మానసిక దండన అలాగే వర్బల్ అబ్యూస్ ఇవన్నీ కార్పొరేట్ పనిష్మెంట్ కిందకే వస్తాయండి. ఇవి ఎందుకు నిషేధించారంటే వివిధ దేశాల్లో విద్యార్థులు ప్రగతి సాధించడానికి ఈ కార్పొరల్ పనిష్మెంట్ ఒక పాజిటివ్ ఫ్యాక్టర్గా ఉపయోగపడుతుందా లేదా నెగిటివ్ ఇంపాక్ట్ ఉందా అనే దృక్పథంలో అనేక పరిశోధనలు చేశారు. వాటి అధ్యయనాలకు సంబంధించినటువంటి నివేదికలు కూడా మనం విశ్లేషిస్తే ఏం చెప్తుంది అంటే కార్పొరల్ పనిష్మెంట్ ద్వారా మనము శాశ్వతమైన మార్పు విద్యార్థుల్లో చూడలేము. విద్యార్థులకి స్వేచ్ఛ ఇవ్వాలి, వాళ్ళ హక్కులను గౌరవించాలి, విద్యార్థుల యొక్క అంశాలను వారి దృక్పథంలోనే మనము గమనించాలి, అలాగే స్వీకరించాలి. చైల్డ్ సైకాలజీ ప్రకారం ఎఫర్ట్స్ పెట్టాలి. మనము కార్పొరల్ పనిష్మెంట్ని వ్యతిరేకిస్తున్నాం, కానీ దీన్ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళ వాదన ఏంటి అండ్ దానికి మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? ముందుగా దండన ఎందుకు చేయవలసి వచ్చిందనే మూల కారణాలు కనుక మనము విశ్లేషిస్తే దండన ఎందుకు చేస్తామో అకాడమిక్ పర్ఫార్మెన్స్ కనుక పూర్గా ఉన్నా లేదా హాజరు శాతం తక్కువగా ఉన్నా క్లాస్ రూమ్లో కానీ పాఠశాలలో కానీ డిసిప్లిన్ లేదు అని అనిపించినప్పుడు లేదా పాఠశాలకు ఆలస్యంగా రావడము ఇలాంటి అంశాల వల్ల లేదా మూల్యాంకనంలో కనుక తగినంత పర్ఫార్మెన్స్ విద్యార్థి చూపట్లేదని అనుకున్న సందర్భాల్లో దండన లేదా పనిష్మెంట్ అనే ఆలోచన స్టార్ట్ అవుతుంది. మరి వీటికి ఈ మూలాలకి మనము కనుక సొల్యూషన్స్ వెతికే దిశలో ప్రయత్నం చేస్తే పనిష్మెంట్ అనే అంశం రాదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఈ రీజన్స్ అన్నీ కూడా మనం ఎలా కనిపెట్టగలుగుతాము అంటే విద్యార్థులతో ఫ్రెండ్లీగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్ పిల్లలకి పనిష్మెంట్ ఇచ్చే పరిస్థితి ఏర్పడద్దు అని అంటే పిల్లల యొక్క ఇంట్రెస్ట్లు తర్వాత వాళ్ళ ఇన్నెట్ స్కిల్స్ కానీ ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయాలి, ఇండివిజువల్ అటెన్షన్ ఇవ్వాలి. అప్పుడు ఇంకొకటి ఏంటంటే దండన ద్వారా అభ్యసనం జరగదు. ఇవి చాలా నివేదికలు చెప్పాయి. ఎవరైనా సరే ఒక ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయుని దండన చేయడం ద్వారా బోధన జరిగింది, అభ్యసనం జరిగింది అని ఎవిడెన్స్ బేస్డ్గా ప్రూవ్ చేయగలుగుతారా? అది తాత్కాలికమైనటువంటి చిన్న మార్పు ఏమైనా తీయగలుగుతుందా? ఇంకా అది చర్చ జరగాలి. కానీ సాటిస్ఫైడ్గా చెప్పగలుగుతారా ఒక టీచర్ పనిష్ చేయడం ద్వారా విద్యార్థిలో హోలిస్టిక్ మార్పు జరిగింది అని? అలాంటప్పుడు దండన ద్వారా అభ్యసనం జరిగినప్పుడు, దండన ద్వారా సరైన బోధనా పద్ధతి మనము అవలంబించలేనప్పుడు బోధన జరగనిది, అభ్యసనం జరగనిది, బోధనాభ్యాసనం జరగనిది అది దండన ఏ విధంగా విద్యకి సంబంధించిన అంశమని అంటాము. కాబట్టి ఇది కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాలని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది కొంతమందికి కొన్ని అభిప్రాయాలు ఉండవచ్చు, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే నేను చాలాసార్లు చైల్డ్ ఫ్రెండ్లీగా చాలా స్ట్రాటజీస్ తోటి ముందుకు వెళ్ళినప్పుడు బెటర్ అవుట్కమ్స్ వచ్చాయి. కేస్ స్టడీస్ కూడా నేను చూశాను నా ఫెలో టీచర్స్వి, అండ్ నేను కూడా కొన్ని చేశాను. కాబట్టి ఆ అనుభవాలతో నేను ఈరోజు ఈ అంశాన్ని మీ అందరి ముందు షేర్ చేయగలుగుతున్నాను. మన దేశం సాంస్కృతిక స్వభావం కూడా దీనికి ఏదన్నా కారణం అయి ఉండొచ్చా? ఎస్, సంప్రదాయాలు, సాంస్కృతిక నేపథ్యము కొంత, అలాగే బాలల హక్కుల మధ్యన చర్చ జరుగుతూనే ఉంది ఎంతో కాలంగా, ఇప్పుడు కూడా జరుగుతుంది. ఉపాధ్యాయులుగా కానీ అడల్ట్స్గా కానీ మనం ఏం చెప్తాము, రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులని మనమందరము
పొందాలి, అనుభవించాలి, వాటిని గౌరవించాలి, ఇతరులు కూడా ఆ హక్కులను పొందే విధంగా సహకరించాలని మాట్లాడతాం. అదేవిధంగా అదే రాజ్యాంగం ద్వారా బాలలకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి. కాబట్టి తరగతి గది లోపల, తరగతి గది బయట, లేదంటే వివిధ సందర్భాల్లో మనము ఆ హక్కులను గౌరవించాలన్నప్పుడు బాలల హక్కులను కూడా గౌరవించాలంటే తప్పకుండా తరగతి గదిలో వాళ్ళకున్న హక్కుల నేపథ్యంలోనే మనం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ కనుక నిర్వహిస్తే పనిష్మెంట్ అనేటువంటి అంశము మనకి రాదు. మనం ఇలాగా అవేర్నెస్ తీసుకొచ్చినా కొంతమంది అది పట్టించుకోకుండా ఇంకా పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటారు. మరి ఇది నిరోధించడానికి మన లీగల్ సెక్షన్లో, మన లీగల్ సిస్టంలో ఏమన్నా సెక్షన్స్ ఉన్నాయా? దండన అనే ఒక పనిష్మెంట్ అని మాట్లాడుతున్నాము. అయితే ఒక శిక్షను నిరోధించడానికి మరొక శిక్ష సెలెక్ట్ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఫ్రెండ్లీగా ఉండాలి రిలేషన్షిప్ టీచర్స్కి అండ్ స్టూడెంట్స్కి అని మాట్లాడుతున్నాము. ఆ సందర్భంలో టీచర్స్ మళ్ళీ ఫ్రెండ్లీగా ఉండాలి పిల్లలతో అంటే రీబిల్డ్ చేసుకోవాలి వాళ్ళ మధ్యలో రిలేషన్షిప్ అంటే ఐ థింక్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఆప్షన్. లెట్ us క్రియేట్ రిలేషన్షిప్ ఇన్ అ ఫ్రెండ్లీ మేనర్, ఉపాధ్యాయుల మధ్య పిల్లల మధ్య. అది కాకుండా ఎంపథెటిక్గా ఉండడం పిల్లల పట్ల, వాళ్ళ ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ వెల్బీయింగ్ నీడ్స్ అన్ని అడ్రస్ చేసే విధంగా టీచర్స్ కనుక ఈ క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ కావచ్చు, స్కూల్ ప్రాసెసెస్ కానీ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే they'll గెట్ గుడ్ రిజల్ట్స్ అని నేను అనుకుంటున్నాను. మీరు ఇప్పుడే పిల్లల హెల్త్ గురించి మాట్లాడారు, మెంటల్ హెల్త్ వాటి గురించి. ఇప్పుడు ఇలా పనిష్మెంట్స్ ఇంపోజ్ చేస్తే పిల్లల మీద వాళ్ళ మెంటల్ హెల్త్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడవచ్చు? ఇది చాలా ముఖ్యమైన అంశము, వెరీ సెన్సిటివ్ ఏరియా ఆల్సో. ఎందుకంటే పిల్లల ప్రపంచం అనేది కొంత పరిమితమైనది. ముఖ్యంగా ఒక ప్రైమరీ స్కూల్ టీచర్గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే పిల్లల పరిమితి ఎంతవరకు ఉంటుందండి? వాళ్ళ కుటుంబము, పాఠశాలలో కొన్ని గంటల పాటు ఉంటారు, కొంతవరకు పియర్ గ్రూప్, సొసైటీతో కొంతవరకు కనెక్ట్ అయి ఉంటారు. ఆ పిల్లల్ని మనము ఒక అంశంలో బాగా నచ్చితే ప్రశంసించామనుకోండి, చాలా ఇంపాక్ట్ ఉంటుంది, దాని ప్రభావం పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అదే విద్యార్థుల్ని మనం వాళ్ళు చేసే చిన్న చిన్న పొరపాట్లు కావచ్చు, ఈ పైన మెన్షన్ చేసిన వివిధ అంశాలు కావచ్చు, వాటి గురించి పనిష్ చేయాలనుకున్నప్పుడు లేదా పనిష్ చేసే ప్రయత్నం చేసినప్పుడు నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళు ఆత్మన్యూనత భావానికి గురవుతారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కోల్పోయే పరిస్థితులు ఏర్పడతాయి. ఎప్పుడైతే పిల్లలు సైకలాజికల్గా డిస్టర్బ్ అవుతారో వాళ్ళ మెంటల్ వెల్బీయింగ్ అనేది కరెక్ట్గా అది జరగదు. కాబట్టి అది చేయకుండా ఉండడానికే ప్రత్యామ్నాయ మార్గాలు డిజైన్ చేసుకోవాలి టీచర్స్. స్కూల్స్లో డ్రాప్ అవుట్స్ ఉండడానికి అండ్ పనిష్మెంట్కి ఏదన్నా రిలేషన్ ఉందా? కొంతవరకు ఉంటుందండి. ఈ పాఠశాలకు సంబంధించిన అంశాలు కొన్ని ఉంటాయి, కుటుంబ నేపథ్యం ఉంటుంది, సామాజిక అంశాలు కూడా కొన్ని ఉండవచ్చు. ఉపాధ్యాయులుగా పాఠశాలకు సంబంధించిన అంశాలు కనుక ఫస్ట్ మనము ఆలోచిస్తే, వాటిని విశ్లేషించుకుంటే, ఒక స్టూడెంట్ స్కూల్కి రెగ్యులర్గా రావాలి అని అంటే స్కూల్ ఎలా ఉండాలి అండి? వాళ్ళకి చాలా చైల్డ్ ఫ్రెండ్లీగా అనిపించాలి. ఆ ఎన్వైర్న్మెంట్ కావచ్చు, అవుట్ ఆఫ్ ద క్లాస్ రూమ్, అదర్ ఇట్ ఇస్ ప్లే గ్రౌండ్, లైబ్రరీ, ఇంకేదైనా కావచ్చు, క్లాస్ రూమ్ కావచ్చు, అది జాయ్ఫుల్గా ఉంటే హ్యాపీ లెర్నింగ్ జరుగుతుంది. వన్ హ్యాపీ టీచింగ్ హ్యాపెన్స్, హ్యాపీ లెర్నింగ్ ఆల్సో కెన్ హ్యాపెన్. కాబట్టి టీచింగ్ అనేది మనం జాయ్ఫుల్గా ప్లాన్ చేసుకుంటే, వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండడం, తర్వాత వాళ్ళకి ఏమేమి ఇంట్రెస్ట్లు ఉన్నాయో, ఏవేవి ఇంట్రెస్ట్ లేదో చూస్తూ వాళ్ళకి స్పెషల్ స్కిల్స్ ఏవైనా ఉన్నాయా, వాళ్ళు బాగా పర్ఫామ్ చేసేటువంటి యాక్టివిటీస్ ఏంటి, ఏరియాస్ ఏంటి, కరిక్యులర్, కో కరిక్యులర్, ఇవన్నీ అబ్జర్వ్ చేసి అనలైజ్ చేసి మనము అన్ని కనుక యాక్టివిటీస్ కనుక మన కరిక్యులంలో భాగం చేస్తే కనుక పిల్లలు దాంట్లో బాగా ఎంగేజ్ అవుతారు, యాక్టివ్ రోల్ తీసుకుంటారు. ఇంకొక ప్రశ్న మీరు ఏం అడిగినారు అని అంటే, ఈ డ్రాప్అవుట్స్ అంటున్నారు కాబట్టి, అయితే ఈ డ్రాప్అవుట్స్ సంబంధించి ఈ క్లాస్ రూమ్ స్కూల్ ఎన్వైర్న్మెంట్ జాయ్ఫుల్గా ఉంటే దే అటెండ్ రెగ్యులర్లీ, దే కెనాట్ స్టాప్. కాబట్టి అదొకటి ఉంటుంది. దాని తర్వాత సామాజిక అంశాలు అండ్ కుటుంబ నేపథ్యం అన్నాను. ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, తరగతి గది అనేది బయట సమాజం లాంటిదే, ఇది కూడా ఒక చిన్న ప్రమాణం అయి ఉండవచ్చు. ఇందులో కూడా సోషియో ఎకనామికల్, కల్చరల్, లింగ్విస్టిక్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చే పిల్లలు ఉంటారండి. కాబట్టి స్కూల్ని కూడా మనం ఒక డెమోక్రాటిక్ ప్లాట్ఫామ్ అని గౌరవించాలి. ఇది కూడా ఒక ప్రజాస్వామ్య వేదికనే. కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చే పిల్లల యొక్క
ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ థాట్స్ డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని కనుక మనం అడ్రస్ చేస్తే తప్పకుండా దే కెన్ జాయిన్ యాక్టివ్లీ ఇన్ స్కూల్ ప్రాసెసెస్. ఇక ఈ బ్యాక్గ్రౌండ్స్ని మనం అనలైజ్ చేయాలి అంటే ఏం చేయాలి? ఇందులో ఇంకా ఎవరి పాత్ర ఉంది? ముఖ్యంగా పేరెంట్స్తో కనెక్ట్ కావాలి టీచర్స్. పేరెంట్స్తో కనెక్ట్ అయ్యి ఒకవేళ బాబు ఎందుకు రావట్లేదు, స్టూడెంట్ ఎందుకు రావట్లేదు స్కూల్కి అంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కదా. నాట్ ఓన్లీ పీటీఎంస్ అండి, నేనేం నమ్ముతాను అంటే పర్సనల్గా పీటీఎంస్ అనేవి చాలా ముఖ్యమైన వేదికలు, పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది. అట్ ద సేమ్ టైమ్ లెట్ ద టీచర్ విజిట్ ద హోమ్స్ ఆఫ్ స్టూడెంట్స్. పిల్లల యొక్క ఇంటికి కూడా వెళ్ళవచ్చు. వాళ్ళ నేపథ్యము, వాళ్ళ ఛాలెంజెస్ ఏమన్నా, ముఖ్యంగా కొన్ని సవాళ్ళ మధ్యన పిల్లలు పెరుగుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు ఆ సవాళ్ళ మధ్యలో కూడా పాఠశాలకు వస్తున్నారు అంటే వాళ్ళు చాలా గ్రేట్ అచీవ్మెంట్ అండి అది. దాని కారణాలు విశ్లేషించుకోవాలి, తెలుసుకోవాలి. వాళ్ళతో సమన్వయంతో తల్లిదండ్రులతో కనుక మనం ఈ అంశాలని కనుక మనం కొంచెం సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తే ఈ డ్రాప్ అవుట్ రేట్ తగ్గించవచ్చు. ఇంకా ఫైనాన్షియల్ హెల్ప్ కావచ్చు, వాళ్ళకి ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉండవచ్చు, మైగ్రేషన్ కావచ్చు, ఇంకేదైనా అలాంటివి ఉంటే కనుక ఇంకా కమ్యూనిటీ సపోర్ట్ కనుక మనం తీసుకున్నాం అనుకోండి తప్పనిసరిగా డ్రాప్ అవుట్ రేట్ తగ్గుతుంది. తర్వాత ఒకటి మైగ్రేషన్ ప్రాబ్లం కూడా ఉంటుందండి. వాళ్ళు పదే పదే వలస వెళ్ళడం వారి యొక్క జీవనోపాధి కారణంగా. కాబట్టి ఆ అంశాలు బట్టి సందర్భానుసారంగా ప్లాన్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు పేరెంట్స్కి టీచర్స్కి ఒక రకమైన కోఆర్డినేషన్ ఉండాలి అని అన్నట్టు చెప్పారు. మరి చాలాసార్లు పేరెంట్సే టీచర్స్కి చెప్తూ ఉంటారు, వీళ్ళకి కొట్టైనా నేర్పించండి అని. వాళ్ళే అలా వాళ్ళని అడుగుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు. మరి దాని గురించి ఏం చేయాలి? అవునండి, ఇది జరుగుతూ ఉంటుంది. ఒక టీచర్గా నేను కూడా ఇది ఎదుర్కొన్న అంశమే. కొంతమంది పేరెంట్స్ చెప్తా ఉంటారు. ఇది ఎందుకు జరుగుతుంది? ఎక్కడైతే పిల్లల పర్ఫార్మెన్స్తో సాటిస్ఫై కావట్లేదు పేరెంట్స్, అప్పుడు ఇలా చెప్తా ఉంటారు. యాక్చువల్గా ఒకటి విషయం ఏంటంటే స్టూడెంట్స్ ఎప్పుడో వస్తారు, మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు టీచర్తోనే ఉంటారు. అంటే టీచర్స్ ఎలా ఉండాలి పిల్లలతో అంటే టీచర్స్ ఆర్ పేరెంట్స్ అట్ స్కూల్, నాట్ ఓన్లీ ఫర్ ద టీచింగ్, అండ్ పేరెంట్స్ ఆర్ టీచర్స్ అట్ హోమ్, బికాస్ వాట్ ఎవర్ ద వర్క్ వీ హ్యావ్ గివెన్ ఇన్ ద స్కూల్ that should be done in the supervision of and along with the cooperation of the parents at home. Learning space, reading corner, ఇవన్నీ మేము ఈ మధ్యలో మాకు రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉన్నాయి. అయితే అక్కడ ఏం చేయాలి మరి? పేరెంట్స్కి మనం ఏం చెప్పాలి? వాళ్ళ భాగస్వామ్యం పెంచాలి. ఒక లెర్నింగ్ స్పేస్ కానీ, ఒక తర్వాత రీడింగ్ కార్నర్ కానీ క్రియేట్ చేసి, ఒక గది అయినా పర్వాలేదండి, మనకు కావాల్సింది ఏంటి? ఒక చిన్న స్పెసిఫిక్ ప్లేస్ కావాలి. ఆ ప్లేస్లో పిల్లలు వాళ్ళకి సంబంధించినటువంటి మటీరియల్ పెట్టుకోవడము, తర్వాత చదువుకోవడానికి దాన్ని చూస్ చేసుకొని రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడం. అలా చేస్తున్నప్పుడు మనకి టీచర్స్ ఏదైతే మన పేరెంట్స్ చెప్తా ఉంటామో పేరెంట్స్ కూడా దాని విషయంలో కొంచెం పట్టించుకుంటారు. అందుకని నేనేమంటున్నానంటే పేరెంట్స్ ఆర్ టీచర్స్ ఎట్ హోమ్, వీఆర్ నాట్ ఎట్ హోమ్, బట్ దట్ రోల్ ఈస్ టేకెన్ బై ద పేరెంట్స్. అండ్ టీచర్స్ ఆర్ పేరెంట్స్ ఎట్ స్కూల్ అని ఎందుకు అంటున్నానంటే స్టూడెంట్ ఒకరోజు డల్గా ఉండొచ్చు. మనం ఏం చేయాలి యాజ్ టీచర్స్? బాబు దగ్గరికి వెళ్ళి, అమ్మాయి దగ్గరికి వెళ్ళి, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, లెట్ us ఇంటరాక్ట్. ఇండివిజువల్ అటెన్షన్ అంటే అదే కదా, ఫ్రెండ్లీగా ఇంటరాక్ట్ అవుతే అప్పుడు ఆ స్టూడెంట్కి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఏమనుకుంటారు అంటే టీచర్ హ్యాస్ కన్సర్న్ టువర్డ్స్ మీ, నేనంటే టీచర్కి ఇష్టం ఉంది, నా గురించి అడుగుతున్నారని. అప్పుడు ఫ్రీ అవుతారు, స్వేచ్ఛగా చెప్తారు. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే షేర్ చేసుకుంటారు. వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, మెంటల్ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, అదర్ థింగ్స్ ఏమైనా కూడా ప్యూర్ గ్రూప్తో ఏమైనా ఉన్నా, ఇంకేదన్నా ఉన్నా చెప్తారు. అయితే ఈ ప్రయాణంలో ఏం జరుగుతుంది అంటే కొంతమంది పిల్లలు చదువులో వెనుకబడి ఉన్నప్పుడు పేరెంట్స్ ఏమనుకుంటారు, టీచర్స్ దగ్గర వాళ్ళు ఈజీ మెథడే ఏమనుకుంటారు, టీచర్ పనిష్ చేయండి అట్లాగన్నా చదువు వస్తుందని చెప్తారండి. సహజంగా జరుగుతూ ఉంటుంది. అప్పుడు మనం చెప్పాలి, వాళ్ళ వృత్తి వేరు, మన వృత్తి ఏంటండి? బోధన అభ్యసన ప్రక్రియలు అనేటివి విద్యార్థి కేంద్రీకృతంగా చేయాలి. అయితే ఆ క్రమంలో ఏం చెప్పాలి? అమ్మ, మేము మీ పిల్లల విషయంలో క్రమానుగతంగా మార్పు గమనిస్తున్నాము, డెవలప్ అవుతున్నారు, మీ పిల్లలు డెవలప్ అవుతున్నారు, మీరు ఇది తెలుసుకోవాలంటే మీకు ఎవిడెన్స్ కూడా చూపిస్తామమ్మా, ఇదిగో చూడండి ఫైల్స్, మీ బాబు ఎంత డెవలప్ అవుతున్నాడు ఆ మంత్ నుంచి లాస్ట్ మంత్ నుంచి. అది దాంతో పాటు నేను పర్సనల్గా ఒకటి బాగా నమ్మే సూత్రం ఏంటంటే ఓనర్షిప్ షుడ్ బి టేకెన్ బై ద పేరెంట్స్. ఓనర్షిప్ అని ఎందుకు అంటున్నాను అంటే అండి, అకాడమిక్ ఇన్వాల్వ్మెంట్ కూడా మనము పేరెంట్స్కి ఇచ్చినట్లయితే ఏమవుతుందంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఎట్లాంటి యాక్టివిటీస్ మనము ఇంప్లిమెంట్ చేస్తున్నామని పేరెంట్స్ అబ్జర్వ్ చేస్తారు. హౌ మై చైల్డ్ ఈజ్ ఇన్వాల్వింగ్
in teaching learning process. Okay. How teacher is teaching, what are the tools used, what are the strategies, what is TLM used, how other children are engaging, how my child is engaging. Okay. How should I encourage my child at home in this way. ఇట్లా వాళ్ళు దాన్ని కూడా గమనిస్తే దే విల్ సపోర్ట్ అస్ డెఫినెట్లీ, నో డౌట్ ఎట్ ఆల్. పేరెంట్స్ సపోర్ట్ ద స్కూల్ సిస్టమ్, స్కూల్ ప్రాసెసెస్, ఐ మీన్ టీచర్స్ ప్రాక్టీసెస్. అప్పుడు ఏమవుతుందంటే చాలా ఈజీ అవుతుందండి. అంతేకాకుండా ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా గౌరవం, ట్రాన్స్పరెన్సీ అని అంటాం కదండి, పారదర్శకత. పాఠశాల యొక్క పనితీరు అనేది మనము పారదర్శకంగా సమాజానికి చూపిస్తున్నట్లు అవుతుంది. ఆ పేరెంట్స్ తీసుకెళ్లి కమ్యూనిటీలో స్ప్రెడ్ చేస్తారు, వాళ్ళ పిల్లల పట్ల వాళ్ళకి నమ్మకం పెరుగుతుంది. అప్పుడు ఆ ఆప్షన్ మనకి చెప్పరండి, వద్దండి మాకు నమ్మకం వచ్చింది, ఇప్పుడు మా అబ్బాయి ఇలా చదువుకుంటున్నాడు, మా అమ్మాయి ఇలా కో కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా కొంతమంది చాలా యాక్టివ్గా ఉంటారు. ఆ ఏరియాస్ కూడా చూపెట్టాలండి. అప్పుడు వాళ్ళు కంపల్సరీ మనకి కోఆపరేట్ చేస్తారు. వీ కెన్ డూ కలెక్టివ్లీ. టీచర్స్ ఆర్ పేరెంట్స్ అట్ స్కూల్ అని అన్నారు మీరు. అలాగా పిల్లలు టీచర్స్తో షేర్ చేసుకోగలగాలి, ఇంటరాక్ట్ అవ్వగలగాలి. కానీ ఆ 1-to-1 అటెన్షన్ ఇవ్వడానికి మీరు ఏమన్నా ఐడియాస్ ఇవ్వగలుగుతారా? ష్యూర్ అండి. 1-to-1 అటెన్షన్ ఇవ్వాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఒక క్లాస్ రూమ్లో ఇది జనరల్ అబ్జర్వేషన్ 3 లెవెల్స్లో ఉంటారు కామన్గా. మేబీ దెర్ ఆర్ సమ్ స్కూల్స్ 2 groups, బట్ మోస్ట్లీ 3 groups, 3 లెవెల్స్లో లెర్నింగ్ జరుగుతూ ఉంటుంది. ఒకరు ఏంటంటే సెల్ఫ్ లెర్నింగ్ కల్చర్ ఉంటుంది, వాళ్ళకి కొద్దిగా మనం చెప్పినా వాళ్ళు చక్కగా చదివేస్తూ ఉంటారు. ఒక మధ్యలో ఉండే గ్రూప్ ఏంటంటే వాళ్ళు ప్యూర్ లెర్నింగ్ అనేది వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ గ్రూప్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ గ్రూప్, వాళ్ళకి టీచర్ సపోర్ట్ చాలా ఎసెన్షియల్ అండి. ఎందుకు అంటే వాళ్ళకి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, వాళ్ళు కొంచెం అకాడమిక్స్లో కావచ్చు, కో కరిక్యులర్ ఏరియాస్ కావచ్చు, వెనుకపడి ఆ ఫ్యాక్టర్స్ ఏంటో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాము. కుటుంబ నేపథ్యం కావచ్చు, సామాజిక అంశాలు కావచ్చు, పర్సనల్ ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చు, లెర్నింగ్ డిజబిలిటీస్ కూడా ఉంటాయండి. CWSN చిల్డ్రన్ ఉంటారు, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అని అంటాము, వాళ్ళు ఉంటారు. కొన్ని జెండర్ సెన్సిటివ్ అంశాలు కూడా ఉంటాయి. ఏవైనా ఫైనాన్షియల్ ఇబ్బందులు కూడా, పెద్దవారిగా మనం కూడా కొంత ఇబ్బందిగా ఉన్న రోజున డల్గా ఉంటాము మన వర్క్లో, అట్లానే పిల్లలు కూడా. అయితే ఈ 3 లెవెల్స్ గురించి చెప్పాను కదా. 3rd లెవెల్లో ఉన్న స్టూడెంట్స్కి మన టీచర్స్ అవసరం ఎందుకు ఉంటుంది అని అంటే, వాళ్ళకి కనుక టీచర్ కనెక్ట్ అయితే, అంటే ఇండివిజువల్ అటెన్షన్ పెట్టడం, ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళ ఛాలెంజెస్ ఏంటి, వాళ్ళ లైక్స్ డిస్లైక్స్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్, ఇవన్నీ కనుక తెలుసుకుంటే వాటి ప్రకారము మన బోధనాభ్యాసన ప్రక్రియలు మనము రూపకల్పన చేసుకోవచ్చు. రూపకల్పన చేసుకున్న తర్వాత ముఖ్యంగా ఏంటంటే చిన్న చిన్న టాస్క్లే ఇవ్వాలి వాళ్ళకి. ఎందుకు అంటున్నాను అని అంటే, ఆ పిల్లలకి మనము ఎలా టార్గెట్ పెట్టుకోవాలి, వాళ్ళు మనం ఇచ్చే టాస్క్ కానీ, మనం ఇచ్చే యాక్టివిటీ కానీ, మనం ఇచ్చే వర్క్, క్లాస్ వర్క్ అయినా హోంవర్క్ అయినా వాళ్ళు సాధించగలిగేలాగా ఈ టీచర్ డిజైన్ చేసుకోవాలండి. ద సేమ్ థింగ్ ఫర్ ఆల్ ద చిల్డ్రన్ ఇన్ ద క్లాస్ షుడ్ నాట్ బి గివెన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అసెస్మెంట్ ఎస్పెషల్లీ. ఎందుకు అంటున్నాను అంటే, అలా చేస్తే ఏమైందంటే, ఒక చిన్న టాస్క్ ఇచ్చి ఆ స్టూడెంట్ దాన్ని సాల్వ్ చేసినప్పుడు మనం లెట్ us అప్రిషియేట్ హిమ్ in front of his classmates, in front of his parents, in front of community, in front of higher officials. ఇదంతా జరిగితే ఏమైందంటే ఆ అబ్బాయికి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది, ఆ స్టూడెంట్స్కి. అప్పుడు డెఫినెట్గా ఇవి అన్నీ సాధ్యమవుతాయి. ఈవెన్ మార్నింగ్ ప్రేయర్ ఉంటుంది కదండి, ఎంత మంచి ఒక ప్లాట్ఫామ్ అంటే, మార్నింగ్ ప్రేయర్కి జనరల్గా పేరెంట్స్ కొంతమంది డ్రాప్ చేయడానికి వస్తారు కదా. లెట్ us వెల్కమ్ ద పేరెంట్స్ టు జాయిన్ ద మార్నింగ్ అసెంబ్లీ. ఇట్ ఇస్ వెరీ గుడ్ ప్రాక్టీస్. ఎందుకు అంటున్నా అంటే, అక్కడ పిల్లలందరూ స్టాండ్ టుగెదర్, టీచర్స్ ఆర్ దేర్. అక్కడ పిల్లలు ఏదైనా చిన్న వర్క్ చేస్తే అది మనం అప్రిషియేషన్ చేయించామనుకోండి కొలాబరేటివ్లీ, ఏమవుతుంది, ఇంతమంది ముందు నాకు అప్రిషియేషన్ వచ్చిందని అది చాలా మోటివేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది ఆ అబ్బాయికి. పేరెంట్స్ కూడా ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఇలాంటి ప్రయత్నం చేయొచ్చు. మరి కొంతమంది ఈ టాపిక్ వచ్చేసరికి పనిష్మెంట్ వచ్చినప్పుడు కానీ, ఏదైనా ఉన్నప్పుడు కానీ, అది కూడా ఒక మెమరీ, వాళ్ళ మెమరీ అన్నట్టు చెరిష్ చేసుకుంటుంటారు దాన్ని. అలా ఒక రకంగా దాన్ని రొమాంటిసైజ్ చేసుకుంటారు. దీన్ని మీరు ఎలా చూస్తారు అండ్ దీనివల్ల వచ్చే నష్టం ఏంటి? It may be their personal experience, but as I have so many
పాజిటివ్ రిజల్ట్స్ ఇన్ మై ప్రొఫెషనల్ జర్నీ. ఏంటి అంటే ఇప్పటిదాకా చెప్పిన విధంగా లెర్నర్ ఫ్రెండ్లీగా కనుక మనము ఈ డిజైన్ చేసుకుంటే కనుక క్లాస్ రూమ్ ప్రాక్టీసెస్ అది బాగుంటుంది. ప్రత్యామ్నాయంగా నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే అండి, ద కమ్యూనిటీ ప్రత్యామ్నాయం ఉంది, ఆల్టర్నేటివ్ ఉంది, వి షుడ్ గో ఫర్ దాట్. ఇంకా చైల్డ్ సైకాలజీ కూడా మనకి ఏం చెప్తుందండి, ఈ ప్రశంస అనేది చాలా ప్రభావం చూపెడుతుంది దండన కంటే. వి షుడ్ రెస్పెక్ట్ దాట్, వి షుడ్ రెస్పెక్ట్ అవర్ చిల్డ్రన్స్ రైట్స్. వాళ్ళ ఉన్నటువంటి హక్కుల్ని మనము, వాళ్ళ ఆకాంక్షలు అవి ఒక రకంగా చెప్పాలంటే చైల్డ్ రైట్స్ ఆర్ ద ఆస్పిరేషన్స్ ఆఫ్ చిల్డ్రన్. వాళ్ళ ఆకాంక్షల్ని మనం గౌరవించడం చాలా అవసరం. పిల్లలకి సమస్య వస్తే పెద్దవాళ్ళకి చెప్పాలా? అవునా? మరి పెద్దవాళ్ళే పిల్లలకి సమస్య క్రియేట్ చేస్తే ఎవరికి చెప్తారు? ఆలోచించండి. అంతే కదా. పిల్లలు ఎక్కడికి వస్తారు, వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళకున్న కష్టాన్ని, వాళ్ళకున్న ఏమైనా సమస్యను కానీ సవాళ్ళని కానీ ఎక్కడ షేర్ చేసుకోవాలి? పెద్దవాళ్ళు. మనమే వాళ్ళకి ఒక సమస్యను క్రియేట్ చేస్తే వాళ్ళు ఎక్కడ చెప్పుకుంటారు? కాబట్టి మనము దీన్ని డెమోక్రాటిక్ ప్లాట్ఫామ్గా చూడాలి, ప్రజాస్వామ్య వేదికగా చూడాలి, వాళ్ళ డ్రీమ్ వరల్డ్ అని అనుకోవాలండి. ప్రత్యామ్నాయాలని ప్రాక్టీస్ చేయాలి. అయితే ఒక విషయం చెప్తాను ఇక్కడ ఏంటంటే అండి, ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలంటే ఇట్ విల్ టేక్ టైం అండి. పేషెన్స్ కూడా కొద్దిగా ఎక్కువే అవసరం టీచర్స్కి. దిస్ ఇస్ నాట్ ఈజీ జర్నీ. ఇలా చేయాలి అంటే వితౌట్ ఈ వాళ్ళని పిల్లల్ని ఏ రకంగా కూడా కొంత ఇబ్బంది పెట్టకుండా రిజల్ట్ సాధించాలంటే ఓపిక ఎక్కువ ఉండాలి కాస్త. ఇంకొకటి ఏంటి అంటే చాలా 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 కార్యక్రమాలు మనము పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఇంట్రెస్ట్ డిజైన్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఆప్షన్స్ దొరుకుతాయి. తర్వాత ఒక ముఖ్యమైన విషయం ఏమవుతుందంటే, ఆ పిల్లవాడికి ఫౌండేషనల్ లెవెల్లోనే కనుక మనం మంచి ప్రేరణ కల్పించామనుకోండి, జీవితాంతం. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఒక విషయం, అదేవిధంగా టీచర్ నన్ను బాగా, ఇలాంటివి కూడా మీరు బహుశా విని ఉంటారు. చాలామంది సెలబ్రిటీస్ కానీ చిన్నప్పుడు మా టీచర్ నన్ను ఈ విషయంలో వెనుకబడి ఉంటే ఎంకరేజ్ చేశారు, ఒకరోజు ఈ ప్రోగ్రాంలో నాకు క్లాప్స్ కొట్టిచ్చారు, ఒకరోజు మా తల్లిదండ్రుల ముందు సర్టిఫికేట్ ఇచ్చారు, ఒకసారి ఆఫీసర్స్ ముందు నన్ను. అప్పటి నుంచి నేను మారిపోయాను, బాగా చదువుకున్నాను. మరి అవి ఎందుకు తీసుకోకూడదు మనం ఐడియల్గా కదా? అంటే చాలా పాజిటివ్ ఇంపాక్ట్ ఉన్నట్టే కదా. అది నా అభిప్రాయం. మీ దగ్గర ఉన్న ఈ ప్రత్యామ్నాయ పద్ధతుల గురించి కొంచెం చెప్పగలుగుతారా? వీటిలో సక్సెస్ ఏవయ్యాయి అండ్ కొన్ని మీ ఎక్స్పీరియన్సెస్ కూడా చెప్పగలుగుతారా? షూర్. యాక్చువల్గా స్కూల్ ఈజ్ మెంట్ ఫర్ లెర్నింగ్. లెర్నింగ్ హ్యాపెన్స్ బై స్టూడెంట్స్. అయితే ఈ లెర్నింగ్ అనేది విద్యార్థికి సంబంధించినటువంటి అంశం అని మనం జనరల్గా అనుకుంటాము. కానీ ఈ లెర్నింగ్లో మరి విద్యార్థి బాగా పర్ఫామ్ చేయాలి అని అంటే ఆ విద్యార్థిని మనసులో పెట్టుకొని మనం కూడా బోధన చేయాల్సి ఉంటుంది. దానికి వాళ్ళు ఏమనుకోవాలంటే స్కూల్ అనేది నా స్పేసే, దిస్ ఇస్ మై స్పేస్, దిస్ ఇస్ మై వరల్డ్ అనేది వాళ్ళకి థాట్ స్టార్ట్ కావాలి పిల్లలకి. దానికి ఏం చేయాలి? మనకి ఒకటి ఈ ప్రదేశం మనదే, మన స్వంతం, మనం మన అభిరుచుల ప్రకారం ఇక్కడ డిఫరెంట్ యాక్టివిటీస్లో మనం పార్టిసిపేట్ చేసాను అనిపించాలి అంటే ఏం చేయాలి? వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. స్టూడెంట్ లీడర్షిప్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. స్టూడెంట్ లీడర్షిప్ అంటే వాళ్ళు ఏదో కరిక్యులర్ ఏరియాస్లోనే ది బెస్ట్ రిజల్ట్ చూపెట్టాలి అనేది కాదండి. కో కరిక్యులర్లో కూడా కొంతమంది చాలా స్కిల్స్ చూపిస్తూ ఉంటారు. అలానే కాకుండా చిన్న చిన్న సమూహాలు ఏర్పాటు చేస్తూ వాళ్ళకు డిఫరెంట్ ఏరియాస్లో కనుక మనం లీడర్షిప్ అవకాశం ఇస్తే వాళ్ళు చాలా బాగా చేస్తారండి పిల్లలు. ఏం చెప్పాలంటే పిల్లలు మన పెద్దవాళ్ళతో షేర్ చేసుకునే దానికంటే కూడా వాళ్ళ పియర్ గ్రూప్ తోటి చాలా బాగా షేర్ చేసుకుంటారు. వాళ్ళ మధ్యలో లైఫ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అన్ని కూడా డెవలప్ అవుతాయి. అది కోఆర్డినేషన్కి దారితీస్తుంది. ఫ్యూచర్లో కూడా వాళ్ళు మంచి సిటిజన్స్గా తయారవడానికి అవకాశం ఉంటుంది. ఈ స్టూడెంట్ లీడర్షిప్ అనేది ఏ ఏరియాస్లో చేయొచ్చు అంటే పాఠశాలలో చాలా అంశాలు ఉంటాయండి. అకాడమిక్స్తో పాటు లాంగ్వేజ్ క్లబ్స్ కావచ్చు, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ప్రిపరేషన్ ఎప్పుడు టీచరే ఎందుకు చేయాలి? వై నాట్ విత్ చిల్డ్రన్, వై నాట్ బై చిల్డ్రన్? చిల్డ్రన్ బాగా తయారు చేస్తారండి. మనం చూస్తూ ఉంటాం వాళ్ళకి ఈ రాకెట్స్ చేయడము, పేపర్ బోర్డ్స్ చేయడం, ఇంకేవో చక్కగా కొన్ని తయారు చేసుకుని వస్తూ ఉంటారు. బొమ్మలు చేయడం మట్టితోటి, వాటికి మనం కలర్స్ ఇచ్చామనుకోండి మంచిగా కలరింగ్ చేస్తారు, చక్కగా బొమ్మలు చేసుకొస్తారు. ఇవన్నీ టీచింగ్ లెర్నింగ్ మెటీరియలేనండి. ఇప్పుడు పుస్తకాల్లో ఉండేటువంటి అంశాలు ఎక్కడ నుంచి తీసుకునేవండి? సమాజంలోని అంశాలు, మన జీవితాల్లోని అంశాలే. విద్య ఎందుకు? మరింత బెటర్గా బ్రతకడానికి ఎడ్యుకేషన్. కాబట్టి ఆ అంశాలకు సంబంధించి ఏవేవి వాళ్ళు నిత్య జీవితంలో చూస్తున్నారో వాటిని ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఈ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అని చెప్పి, తర్వాత గ్రీనరీకి సంబంధించి కొన్ని కిచెన్ గార్డెన్ సంబంధించి, అలాగే MDMలో కూడా వాళ్ళే చక్కగా ఆ మెనూ ప్రకారం రెడీ టీచర్ ఉంటారండి. దెర్ ఇస్ టీచర్
as in charge for that. But students team kuda MDMA nu kani why ragi malt is provided, why egg is provided, egg valla undetvanti nutritious values enti, evaraina pillalu okavela idaru muguru tinakapothe kanaka let the student leaders explain the values and nutritious importance of egg ilanti cheppadamu. దాని తర్వాత ఇంకా కొన్ని కో కరిక్యులర్ యాక్టివిటీస్కి వచ్చేసరికి కల్చరల్ యాక్టివిటీస్లో కొంతమంది పిల్లలు చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. వాళ్ళు కరిక్యులర్ యాక్టివిటీస్లో సరే ఒక మీడియం లెవెల్లో ఉన్నప్పటికీ వాళ్ళు బాగా డ్యాన్స్ చేయడము, ఆర్ట్ ఇంటిగ్రేషన్ లెర్నింగ్ అనేది NEP 2020 మనకి రికమెండ్ చేస్తున్నారండి. అలా ఇప్పుడు రికమెండేషన్ ఉంది, బట్ వీ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ ఇట్ ఇన్ అదర్ ఫార్మ్ ఫర్ మెనీ ఇయర్స్. పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు, దట్ ఈస్ ఆర్ట్ ఇంటిగ్రేషన్. పిల్లలు పాటలు పాడుతున్నారు, పిల్లలు బొమ్మలు గీస్తున్నారు, డ్రాయింగ్ చేస్తున్నారు, దట్ ఈస్ విజువల్ ఆర్ట్. సింగింగ్, డాన్సింగ్, దీస్ ఆర్ పర్ఫార్మెన్స్ ఆర్ట్. కాబట్టి ఈ ఆర్ట్ని కూడా ఇంటిగ్రేట్ చేయొచ్చు కరిక్యులర్ కాన్సెప్ట్స్ కానీ కో కరిక్యులర్ ఈవెంట్ సంబంధించినటువంటి ఈవెంట్స్లో కానీ. ఇలా చేయడం ద్వారా ఏంటి అంటే వాళ్ళు డిఫరెంట్ ఏరియాస్లో ఎక్స్ప్లోర్ కావడానికి మనం అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, జాయ్ఫుల్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది సాధ్యమవుతుంది. అట్లాగే ఇంకొకటి ఏంటంటే ఈ స్టూడెంట్ లీడర్షిప్ అనేది not only within the school, let our school join with other institutions also. Let us take the children to field trips. ఒక పోలీస్ స్టేషన్కి, మనకి ఉన్న లైబ్రరీ, ఊర్లో ఉన్న హాస్పిటల్కి కావచ్చు, అగ్రికల్చర్కి కావచ్చు, ఇంకేమైనా ఫ్యాక్టరీస్ ఉంటాయండి, కొన్ని చోట్ల ఉంటాయి కదండి కంపెనీస్, అక్కడికి కూడా మనం ఫీల్డ్ ట్రిప్స్ తీసుకెళ్ళడం. ఇంకా చెప్పాలంటే ఏమైనా అగ్రికల్చర్ కాలేజెస్ కావచ్చు, మెడికల్, నర్సింగ్ కాలేజెస్కి తీసుకెళ్ళొచ్చు. వాళ్ళకు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అని ఒకటి అంటాము, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు, అక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి పాసిబుల్ అవుతుంది. అంతేకాదండి ఒక ప్రైమరీ స్కూల్, వై ప్రైమరీ స్కూల్ డజంట్ గో టు అదర్ హైయర్ ఇన్స్టిట్యూషన్ పోవచ్చు. అది మేము చేసామండి, ట్విన్నింగ్ ఆఫ్ స్కూల్స్ అని. ట్విన్నింగ్ అంటే జాయినింగ్ టుగెదర్. హై స్కూల్కి వెళ్తే ఏంటి డిఫరెన్స్ అవుతుంది, అక్కడ హై స్కూల్లో there are many teachers subject wise, not only that ఒక ల్యాబ్ కానీ, లైబ్రరీ పెద్దగా ఉండడం, డిజిటల్ ల్యాబ్ కానీ, తర్వాత వాళ్ళకి ఒక టీచర్ ఉంటారు, PET ఉంటారు, డిఫరెంట్ గేమ్స్ బాగా రెగ్యులర్గా ఆడిపిస్తుంటారు, సైన్స్ ల్యాబ్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ల్యాబ్ ఉంటుంది. ఈ ఏరియాస్ అన్ని కనుక వాళ్ళు అబ్జర్వ్ చేస్తే రెగ్యులర్గా కాకపోయినా ఒక 3 monthsకి ఒకసారి, ఒక 1 yearలో 3-4 times తీసుకెళ్ళామనుకోండి డిఫరెంట్ ఏరియాస్, వాళ్ళకి ఏమైతే దట్ ఈస్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఆ స్టూడెంట్స్ మధ్యలో కూడా మంచి కొలాబరేషన్, మంచి షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్, షేరింగ్ ఆఫ్ స్కిల్స్, బెస్ట్ ప్రాక్టీసెస్, ఇదంతా పాసిబుల్ అవుతుంది. వాళ్ళు రెడీ ఉంటారు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి, రెడీనెస్ అది సాధ్యం అవుతుంది. ముఖ్యంగా 4th and 5th పిల్లలకి ఇది మనం ప్రయత్నం చేయొచ్చు. ఓకే, ఈ స్టూడెంట్ లీడర్షిప్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలి అని అంటే మనం కమ్యూనిటీ తోటి, కొంచెం యూత్ ఉంటారు కదండి పిల్లలు, వాళ్ళు ఎప్పుడైనా వాలంటీర్గా ఏదైనా ప్రోగ్రామ్ చేయాలని మనకు అప్రోచ్ అవుతూ ఉంటారు. స్కూల్ హెడ్స్ని కానీ, స్కూల్ టీమ్ని కానీ అప్రోచ్ అయినప్పుడు ఆ పిల్లలు చేసే ఒక మంచి కార్యక్రమంలో మన పిల్లల్ని కూడా, కొంచెం పెద్ద పిల్లల్ని కూడా మనం జాయిన్ చేస్తే కనుక మంచి సోషల్ యాక్టివిటీస్లో, ఏవైతే మనకి గ్రామం ఉపయోగపడే యాక్టివిటీస్లో మన పర్యవేక్షణలోనే పెద్దవారు ఉంటాము, చేస్తే కూడా బాగుంటుంది. వాళ్ళకి ఇవన్నీ లైఫ్ స్కిల్స్కి అవసరం పడతాయి. మంచి ఆలోచనలు, మీనింగ్ఫుల్గా ఎంగేజ్ కావడము సాధ్యమవుతుంది. పిల్లలకి ఎక్స్ప్లోర్ చేయడానికి ఫ్రీడమ్ ఉండాలి, ఎక్స్ప్రెస్ చేయడానికి ఫ్రీడమ్ ఉండాలి అని ఎంత ఇంపార్టెన్స్ దానికి ఉందో ఇప్పుడే తెలుస్తుంది. కానీ ఇంకా పిల్లల పరంగా ఆలోచిస్తే ఇప్పటికీ కొంతమంది టీచర్స్ తీసుకుందాం, వాళ్ళు కన్విన్స్ అవ్వలేదు అనుకుందాం పనిష్మెంట్ అనే విషయంలో, వాళ్ళు ఇంకా పనిష్మెంట్ అన్నదే ఫాలో అవుతున్నారు అనుకుందాం. పిల్లలు ఏం చేయొచ్చు వీళ్ళ బారిన పడకుండా? నేను వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏమిటంటే అండి, ఉపాధ్యాయులు, పిల్లలు, పాఠశాల వేరు కాదు, అంతా ఒకటి. అబ్సల్యూట్లీ దే ఆర్ వన్. నోబడీ ఈజ్ సెపరేట్. ఉపాధ్యాయులు, పిల్లలు, పాఠశాల అంతా ఒకటే అండి, ఒకటే. కాబట్టి పిల్లలు అప్పుడు ఒకవేళ వాళ్ళకి ఎక్కడైనా మనసు నొచ్చుకుని ఉంటే ఏం చేయాలి? టీచర్స్ వాళ్ళ పేరెంట్స్ లాగానే, ఇందాక చెప్పాను కదా, టీచర్స్ ఆర్ పేరెంట్స్ అట్ స్కూల్ అని. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కోసారి స్కూల్లో ఇబ్బంది కలిగితే ఏం చేస్తారు, తల్లిదండ్రులకి లేకపోతే సిబ్లింగ్స్ చెప్పుకుంటారు కదా. ఇన్ ద సేమ్ వే స్కూల్లో ఉన్నప్పుడు టీచర్సే పేరెంట్స్, టీచర్స్కే చెప్పాలండి. ఫస్ట్ ప్రయారిటీ దే షుడ్ గో టు టీచర్. ఓకే, ఇట్ ఈస్ దేర్ ఆప్షన్. ఫ్రెండ్లీగా ఉండే టీచర్ ఎవరు ఉన్నారు అక్కడికి వెళ్ళొచ్చు, స్కూల్ హెడ్ దగ్గరికి వెళ్ళొచ్చు, హెడ్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు, చెప్పాలి. పియర్ గ్రూప్లో కూడా షేర్ చేసుకోవాలి. ఇంతకుముందు ఒక విషయం చెప్పాను కదా, ఏమి ఆల్టర్నేటివ్ చాలా ఉంటాయి అని. మనకి ఒక విషయం ఏంటంటే స్కూల్లో చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ క్లబ్ అనేది కూడా ఒకటి ఏర్పాటు చేయాలండి. అది 5th class ఎన్విరాన్మెంటల్ సైన్స్
టెక్స్ట్ బుక్లో ఉంది. వాళ్ళకి చైల్డ్ రైట్స్ ఉన్నాయండి, 32 చైల్డ్ రైట్స్ ఉన్నాయి, అవన్నీ బుక్లో ఉన్నాయండి. దే ఆర్ ప్రెజెంటెడ్ వాట్ ఎ బ్యూటిఫుల్ మేనర్. ఎట్లా అంటే చక్కటి చిత్రాలు, మంచి బొమ్మలతో ఏంటి రైట్ అనేది పైన డ్రాయింగ్ పిక్చర్ కింద డిస్క్రిప్షన్ ఉంది, రైట్ నేమ్ ఉంది, చైల్డ్ రైట్ నేమ్ ఉంది. అట్లా 32 చైల్డ్ రైట్స్ ఉన్నాయి. మరి ఎవరు వీటిని ప్రాక్టీస్ చేయాలి? టీచర్ చెప్పాలి, పిల్లలు వాటిని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ టీచర్ చేయాలి, ఎక్స్పీరియన్స్ పిల్లలు చేయాలి. మరి ఏం చేయాలి? పెద్ద పిల్లలు ఉంటారు కదా, ఒక ప్రైమరీలో అంటే 4th 5th పిల్లలు కలిసి చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ క్లబ్ అనేది ఫామ్ చేసుకొని అక్కడ అవేర్నెస్ కల్పించి వాట్ ఈస్ గుడ్ టచ్, వాట్ ఈస్ బ్యాడ్ టచ్, రైట్, వాట్ ఆర్ అవర్ లైక్స్, వాట్ ఆర్ అవర్ డిస్లైక్స్, ఇన్ వాట్ వీఆర్ ఇంట్రెస్టెడ్, ఇన్ వాట్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, మనకి ఏది ఇష్టం లేదు, ఏది ఇష్టం ఉంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ రాంగ్లీ విత్ అస్, వాట్ ఈస్ మేకింగ్ అస్ హ్యాపీ. లెట్ ద చిల్డ్రన్ డిస్కస్ అండ్ ద స్టూడెంట్ మెంటర్స్, ఇంతకుముందు చెప్పాను కదండి, స్టూడెంట్ లీడర్షిప్ అనేది, స్టూడెంట్ లీడర్షిప్లో ఉన్నటువంటి పిల్లలు మెంటర్స్గా యంగర్ చిల్డ్రన్కి 1-2 క్లాసెస్ పిల్లలకి దే హ్యావ్ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద యంగ్ చిల్డ్రన్. ఇది అంత అనుకోము చాలా మందికి, ఇంత చిన్న పిల్లలకి ఇది ఉందా, ఈ టాపిక్ ఉందా అనుకుంటా. ఈవెన్ ఏముందని తెలుసా అండి, చైల్డ్ లైన్ గురించి 1098 ఉంది కదా. అవును అవును. ఈ ఫిజికల్, మెంటల్, ఏమైనా వర్బల్ అబ్యూస్, ఇంకేమైనా హారాస్మెంట్, టార్చర్, ఇట్లాంటి ఏమైనా పరిస్థితులు ఉంటే వాళ్ళు దే కెన్ కాల్ చైల్డ్ లైన్ కదా. అవునండి, ఇట్ ఈస్ ఫర్ దెమ్. ఇంకా చిల్డ్రన్ పార్లమెంట్ అని ఒకటి ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి ఏరియాస్, వీటిలో వాళ్ళు దే కెన్ టేక్ పార్ట్ అండ్ దే కెన్ క్రియేట్ అవేర్నెస్, ఇవన్నీ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటి అంటే, ఈ వ్యవస్థలన్నిటినీ ఏదో ఒక ఈవెంట్ ఏదో ఒక జరిగినప్పుడు కాకుండా రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి, రెగ్యులర్గా వాటిలో ప్రాక్టీసెస్ జరగాలి, తర్వాత షేరింగ్ జరగాలి. మీరు అన్నట్టుగా అప్పుడు ఏం జరుగుతుందో చెప్పండి, వాళ్ళకి ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు మాట్లాడుకున్నాక వాళ్ళకి ఒక లీడర్షిప్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. అప్పుడు దే కెన్ ఈజీలీ గో టు ద టీచర్స్, దిస్ ఇస్ హ్యాపెనింగ్ విత్ అస్, మై యంగర్ బ్రదర్ సెడ్ దిస్, ఇట్లా అయిందంట, మరి ఏం చేద్దాం అట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ ని మనము బాగా ఎంపవర్ చేయాలి. వాట్ ఈస్ రూట్? చిల్డ్రన్ ఆర్ రూట్, their aspirations are roots. We have to enhance their communicative skills, interactive skills. ఆ skills ని గనుక మనము ఎంకరేజ్ చేస్తే they come to teacher and they come to parents, this is happening with us, we are not happy with this kind of practices అని చెప్తారు. అప్పుడు బాగా ఫ్రీగా చెప్పినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి అడ్రస్ చేయబడతాయి. ఇంకా ఖచ్చితంగా శాశ్వతంగా దానికి ముగింపు దొరుకుతుంది, ఏదైనా వాళ్ళ రైట్స్కి వ్యతిరేకంగా జరిగితే. అది నేను అనుకుంటున్నాను. మరి ఇదే విషయంలో మీడియా రోల్ ఎలా ఉండాలి? మీడియా రోల్ స్పెసిఫిక్గా చెప్పాలి అంటే దండన విషయం అంటున్నారా? ఇప్పుడు ఇన్ని అంశాలు మాట్లాడుకున్నాం కదండి, చైల్డ్ సెంటర్డ్గా చేయగలిగినటువంటి అంశాలు. ఇవి అంత సునాయాసంగా సాధించలేవండి, కొంత పేషెన్స్ అవసరము, దీర్ఘకాలం ప్రయత్నం చేయడం కూడా అవసరమే. అయితే ఈ క్రమంలో చాలామంది టీచర్స్, ఎంతోమంది టీచర్స్ గ్రౌండ్ లెవెల్లో సవాళ్ళ మధ్య చేస్తున్నారు. కొంతమందికి తగిన తరగతి గదులు లేకపోవచ్చు, కొంతమందికి కొంత విద్యార్థుల సంఖ్య కొంత తక్కువ ఉండవచ్చు, ప్రైవేట్కి ఎక్కువ మంది వెళ్తూ ఉండవచ్చు, కొంతమందికి ఇంకా కొన్ని సవాళ్ళు ఉండవచ్చు, అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు కావచ్చు. కానీ టీచర్స్ ఏంటంటే వాళ్ళు చాలా మంచి ట్రైనింగ్ తీసుకొని వచ్చారు కదా. చైల్డ్ సైకాలజీ ఒకటే కాదు, స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, కరిక్యులం కావచ్చు, ఎన్నో రకాల ట్రైనింగ్ తీసుకొని వచ్చారు కదా. మెథడ్స్ ఎలాగో ఉంటాయి, మెథడాలజీస్. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారండి, చాలామంది టీచర్స్ వాళ్ళు ఆ సవాళ్ళ మధ్యలో కూడా చాలా బెస్ట్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు. ఏం బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే వాళ్ళు స్ట్రెంత్ పెంచుతున్నారండి చక్కగా. వాళ్ళు వెళ్ళినప్పుడు ఇప్పుడు నేను చెప్పిన అంశాలు ప్రాథమికంగా ఉండేవండి, అవి ఎప్పటికీ కొనసాగవు. వాళ్ళు వెళ్ళినప్పుడు తక్కువ మంది పిల్లలు ఉండొచ్చు, తరగతి గదులు తక్కువ ఉండొచ్చు, లేకపోతే ఒక చిన్న కంప్యూటర్ ఉంటే బాగుండు, ట్యాబ్ ఉంటే బాగుండు, కానీ లేకపోయి ఉండొచ్చు, టీవీ లేకపోయి ఉండొచ్చు, కొంత టాయిలెట్స్ వసతి అవి కొంత ఇంకా చేయవలసింది ఉండవచ్చు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, పిల్లలకి విద్య బోధించే క్రమంలో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్లన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటున్నారు. కాబట్టి కమ్యూనిటీలో వాళ్ళకి అప్రిషియేషన్, రికగ్నిషన్, అక్నాలెడ్జ్మెంట్ వస్తుందండి. అక్కడ పేరెంట్స్ గమనించి క్రమంగా ప్రైవేట్కి కాకుండా గవర్నమెంట్కి పిల్లల్ని పంపిస్తున్నారు. ఈ విజయం చాలా పెద్ద విజయం. అంతేకాకుండా ఇదంతా వైడ్ స్ప్రెడ్ అయింది అనుకోండి మీడియా ద్వారా. మీరు చెప్పారు కదా, ఇప్పుడు
ఇలాంటి అంశాలను మీడియా కనుక వైడ్ స్ప్రెడ్ చేస్తే ఏం జరుగుతుంది, కమ్యూనిటీ నుంచి ఇంకెవరైనా కనుక డోనర్స్ ఉన్న అదర్ ఆర్గనైజేషన్స్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఉంటారు, చైల్డ్ రైట్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి కొన్ని ఫౌండేషన్స్ ఉంటాయి, తర్వాత విద్యార్థుల యొక్క విద్యా ప్రమాణాలు ఇంకా బాగుండడం కోసం మా వంతు ఏమైనా చేయగలుగుతామని ఎన్ఆర్ఐస్ ఉంటారు. వీళ్ళందరూ ముందుకు వస్తున్నారు మేడం. ముందుకొచ్చి వాళ్ళు కంట్రిబ్యూషన్స్ చేస్తున్నారు, ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తున్నారు, ఇంకా ఏమైనా డిజిటల్ డివైసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఏవేవి అవసరమో అవన్నీ చేస్తూ, ఇంకా చెప్పినట్టు వాష్ ఏరియా అవి ఏమైనా కావాలంటే కూడా చేస్తున్నారు. అలాంగ్ విత్ దెమ్ ద గవర్నమెంట్ ఆల్సో సపోర్టింగ్ అస్. కాబట్టి అప్పుడు ఆ స్టోరీస్ని మీడియా బాగా ప్రచారం చేయాలి. అప్పుడు ఏం జరుగుతుందండి, ప్రైవేట్కి కాకుండా మన గవర్నమెంట్ స్కూల్కి తల్లిదండ్రులు హ్యాపీగా పంపిస్తారు, పిల్లల్ని కాన్ఫిడెంట్గా పంపిస్తారు. కొంత ఇవన్నీ సమకూరిన తర్వాత ఆ సక్సెస్ స్టోరీస్ ద్వారా ఇంకా ఏం జరుగుతుంది, వేరే టీచర్స్ కూడా ఎవరైనా ఇంకా చేయాలి మనం కానీ చేయలేకపోతున్నామని అసంతృప్తిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఖచ్చితంగా వాళ్ళు కూడా వాళ్ళకున్నటువంటి భౌగోళిక మానవ వనరులు వీటన్నిటి దృష్ట్యా ఎంత వీలైతే అంత వాళ్ళ ఎఫర్ట్స్ కూడా పెట్టి విజయాలు సాధిస్తారు. అది మీడియా వాళ్ళు కోఆపరేట్ చేయాలనుకుంటున్నాను. ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్తానండి. నేను ఇంతకుముందు కూడా టీసాట్ వారు జనవరి నెలలో వచ్చానండి ఇక్కడికి. వన్ ఆఫ్ ది ఏమంటారు స్కూల్ హెడ్స్గా వచ్చానప్పుడు బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైనా ఉంటే షేర్ చేయవలసిన సందర్భం అది. అప్పుడు టీసాట్ వారు పిలిచారండి. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. నౌ ఆల్సో దిస్ ఇస్ వెరీ రిలవెంట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు కూడా మీరు ఎందుకు పిలిచారు, ఈ అంశం అనేది అందరికి తెలవాలనే కదా పిలిచారు. మీడియా ద్వారా ఇలాంటివి చేయాలి. మీడియా గవర్నమెంట్ స్కూల్ పట్ల కన్సర్న్ పెరుగుతుంది, రెస్పెక్ట్ పెరుగుతుంది, కమ్యూనిటీలో ఎన్రోల్మెంట్ పెరుగుతుంది. తల్లిదండ్రులకు ఎంతో ఆర్థిక ఇబ్బందుల నుంచి వెసులుబాటు కల్పించిన వాళ్ళం అవుతాం అందరం కలిసి. స్టేక్ హోల్డర్స్ అంటే అంతేనండి, తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, కమ్యూనిటీలో ఉన్నటువంటి అందరూ, మీడియా వారు కూడా సహకరిస్తే అందరూ స్టేక్ హోల్డర్స్ కలిసి కోఆర్డినేట్ అయి పని చేస్తే తల్లిదండ్రులకు చాలా మనము హ్యాపీనెస్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఐ రిక్వెస్ట్ ద మీడియా, యూ ఆల్సో. సో ఉన్న మంచిని మీడియా ప్రమోట్ చేయాలి అని మీరు చెప్పారు. కానీ మనం ఒక్కొక్కసారి చూసినట్లయితే సినిమాల్లో కానీ లేకపోతే వేరే ప్లాట్ఫామ్స్లో కానీ టీచర్స్ మొరాలిటీ దెబ్బతినేటట్టు కొన్ని పాత్రలు కానీ కొన్ని సన్నివేశాలు కానీ సృష్టిస్తూ ఉంటారు. అది రియల్ లైఫ్లో దాని ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా? అది ఎలా చూడాలి దాన్ని? కొంతవరకు ఇట్ హ్యాపెన్స్. ఇంకొక 2 sides ఆర్ దేర్ అండి. మనము కల్చరల్ యాక్టివిటీస్ చేసినప్పుడు టీచర్కి సంబంధించినవి, పాఠశాలకు సంబంధించినవి, లేదంటే ఇంకేదైనా దేశభక్తి సంబంధించినటువంటి గీతాలు పిల్లలు నేర్పించాలనుకున్నప్పుడు ఏం చేస్తాము, అంతకుముందు ఉపాధ్యాయులకు ప్రశంసిస్తూ ఇలాంటి ఏమైనా పాటలు ఉంటే చక్కగా పిల్లలకి నేర్పిస్తాం. అంటే అది మీడియా చేసిందే కదా, ఒక మూవీ నుంచి తీసుకుని. అవునా? మరి అట్లాగే మీడియా వారు అంటే ఇప్పుడు పిల్లలు అంటే డిఫరెంట్ వాళ్ళపైన చాలా ప్రభావాలు ఉంటున్నాయి. కాస్త టీచర్ రోల్ మోడల్గా ఉంటారు పిల్లలకి అని జనరల్గా అందరం మాట్లాడుకుంటాము. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్న పిల్లలు ఉంటారు కదా, నేను ప్రైమరీ స్కూల్ టీచర్ కదా, ప్రొద్దున్నే వచ్చేస్తారు స్కూల్కి వెళ్ళగానే. వచ్చేసి అయితే వాళ్ళ చేతిలో పువ్వన్నా ఉంటుందండి, కొంతమంది పిల్లలు అయితే చాక్లెట్ అన్నా ఉంటుంది, చాక్లెట్ ఇద్దామని వచ్చేస్తారు. వాళ్ళకి చాక్లెట్ చాలా ఇష్టం. అవునా? ఆ చాక్లెట్ ని టీచర్కి తెచ్చి ఎందుకు ఇస్తున్నారు చెప్పండి? టీచర్ అంటే ఇష్టం, టీచర్ని ఇంప్రెస్ చేయాలి, టీచర్ అంటే ఫ్రెండ్ లాగా ఫీల్ అవుతున్నారు, షేర్ చేస్తున్నారు, పువ్వు ఇస్తున్నారు. అయితే వాళ్ళు అదే ఇంటి దగ్గర ఆ చాక్లెట్ కోసం ఏం చేస్తారు, ఫైట్ చేస్తారు, నాకు ఇంకా కొన్ని చాక్లెట్స్ కావాలి. అదే టీచర్స్ కి మాత్రం ఇస్తారు. అయితే టీచర్ని ఇంత ఇష్టపడుతున్న పిల్లలు ఉన్నప్పుడు ఆ పిల్లల్లో మనం తప్పు పట్టలేమండి. అది వాళ్ళ మానసిక పరిపక్వత అనేది వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళకి మనం కల్పించే ఎక్స్పీరియన్సెస్ బట్టి, ప్రాక్టీసెస్ని బట్టి డెవలప్ అవుతుంది. కాబట్టి పాజిటివ్ ఇంపాక్ట్ జరగాలి అని అంటే మీడియా వాళ్ళు ఒక హుందాగా ఉండేటువంటి రోల్స్ వీళ్ళంత ఎక్కువగా చూపిస్తే ఇంకా బాగుంటుంది. అది చూపించారండి. వీఆర్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. బట్ ఇంకా కొంచెం వి రిక్వెస్ట్ ఫర్ దట్. కమెంట్ చేసి అంటే కాస్త అలా కాకుండా టీనేజర్స్లో ఉంటుందండి. చిన్నపిల్లలకి ఓకే ఇప్పుడు నేను చెప్పింది జరుగుతూ ఉంటుంది. టీనేజర్స్లో ఏంటంటే వాళ్ళకి అప్పుడే కొంచెం కొన్ని ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, మార్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొంత అది చూడాలి అని నేను అనుకుంటున్నాను. అసలు ఆ టీచర్స్ గా కాకుండా కాస్త ఐడియల్ రోల్స్ కనుక ప్రమోట్ చేయాలని ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్. ఈ ఫ్రెండ్షిప్ అనేది పిల్లలకి టీచర్స్ కి ఎంత స్వీట్ గా ఉందో ఇప్పుడే వింటుంటే తెలుస్తుంది. కానీ ఏదైనా రీజన్ వల్ల
ఆవేశంలో కానీ ఏదైనా చిన్న ప్రాబ్లం వల్ల కానీ ఒకవేళ ఇలాంటి పనిష్మెంట్ లాంటి ప్రాక్టీస్ ఏదైనా జరిగితే మళ్ళీ స్టూడెంట్స్కి టీచర్స్కి మధ్యలో ఉన్న ఆ ట్రస్ట్ని ఆ బాండ్ని ఎలా రీబిల్డ్ చేసుకోవాలి? పేరెంట్స్ ఇంటి దగ్గర ఒక మాట చెప్తానండి. పేరెంట్స్ ఇంటి దగ్గర పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు, చిన్న పొరపాటు జరిగింది వాళ్ళు అన్నప్పుడు కాస్త కోపాడతారు కదా. అవునా? మరి కొన్ని గంటల పాటు పిల్లలు మాతో ఉంటారు. అవును. అన్ని గంటల్లో పొరపాట్లు పెద్దవారి నుంచి జరుగుతాయి, మా వైపు నుంచి జరుగుతాయి, పిల్లల వైపు నుంచి కూడా జరుగుతాయి. ఎందుకంటే ప్రతిరోజు పిల్లలు వస్తారు, మేము వెళ్తాము. స్కూల్ స్టేబుల్ గా ఉంటది. ఆ ప్లేస్ లో మరి అన్ని గంటలు గడిపినప్పుడు రకరకాల ప్రభావాల వల్ల ఒకసారి జరగవచ్చండి, అనుకోకుండా జరగవచ్చు. అంటే అది ఎలా జరుగుతుంది అంటే నేను చెప్తాను, ఒక బాండింగ్ అండి. ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపులే మీకు పెద్ద ఎగ్జాంపుల్. ఒక బాండింగ్, పిల్లలు అంటే మా పిల్లలే, బాండింగ్ తోటి కొంత చనువు తీసుకుని ఏదైనా కొంత వాళ్ళలో మార్పు కలిగించాలని ఏదైనా జరిగిండొచ్చు. ఎందుకు అంటే దాని కన్సర్న్ ఏంటండి, మళ్ళీ సోషల్ కన్సర్నే ఉంటుంది. వాళ్ళలో మార్పు కోరి చేసేదే, బట్ అదర్ థింగ్ కాదండి, ఇంకో రకంగా కాదు. వాళ్ళని బాధ పెట్టాలని కాదు, కొంచెం వాళ్ళు బాగుండాలి, మార్పు జరగాలి. ఆ క్రమంలో సరే కొంత ఏదైనా జరిగిందనుకోండి, మనకి ఇంతకుముందు చెప్పాను కదా టీచర్స్ ఆర్ పేరెంట్స్ అని, మాకు కూడా పేరెంట్స్ లాగే హక్కు ఉంటుందండి. మా పిల్లలే వాళ్ళు. వై అదర్ పీపుల్, we can develop our relationship in a natural way. సహజ సిద్ధంగానే మేము మా రిలేషన్షిప్ని రీబిల్డ్ చేసుకుంటాము. we have rights to join our children with us. We can join with our children. మేము కూడా జాయిన్ అవుతాం. మా పిల్లల దగ్గరికి మేము చక్కగా వెళ్తామండి. మాకు స్వేచ్ఛ ఉంది, వాళ్ళతో జాయిన్ అవుతాం. ఎక్కడ జాయిన్ అవుతాం? వాళ్ళ ప్లే గ్రౌండ్ లో జాయిన్ అవుతాం. వాళ్ళ ముచ్చట్లలో, వాళ్ళ ఇంటరాక్షన్ లో కూడా వెళ్ళి నిలబడి మాట్లాడతాం. ఏం మాట్లాడుతున్నారు మీరు, ఏంటి అని. అలాగే పిల్లలు కూడా మా దగ్గర జాయిన్. అంతే, ఈ రిలేషన్షిప్ అనేది సహజంగా జరగాలి. ఎప్పుడు జరుగుతుందంటే ఇద్దరి మధ్య ఫ్రీడమ్ ఉంటే జరుగుతుందండి. అది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఫ్రీడమ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. రీబిల్డ్ చేయొచ్చు. ఆ చిన్న గాయాన్ని, ఇప్పుడు చిన్న గాయం ఏదైనా అంటే మనసుకు గాయమైంది అనుకోండి, ఫిజికలే కాదు, పిల్లలు వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ మేము అప్రిషియేషన్ చేసామనుకోండి, వాళ్ళు చేసే ఒక చిన్న యాక్టివిటీ తోటి, చిన్నదే కావచ్చు, మర్చిపోతారా? మర్చిపోతారు. ఎందుకు మర్చిపోతున్నారు? వాళ్ళ రిలేషన్షిప్ అట్లాంటిది. కాబట్టి దర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ టు రీబిల్డ్. ఇలాగా దండన లేకుండా విద్య నేర్పించే పద్ధతుల గురించి, వాటి గురించి ఏదైనా బుక్స్ ఉంటే సజెస్ట్ చేయగలుగుతారా? థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. బుక్స్ చెప్తానండి. ఇప్పుడు జనరల్గా స్కూల్కి వచ్చిన తర్వాత మేము పిల్లలతో గడుపుతూ ఉంటాము, రైట్? బుక్స్ అనేవి ఏంటి? మటీరియలిస్టిక్స్. బుక్స్ ఆర్ మటీరియలిస్టిక్. దర్ ఈజ్ ఇన్ఫర్మేషన్, ఎస్, రైట్, బట్ చిల్డ్రన్ ఆర్ నాట్ స్టేబుల్. ది మూవ్ ఆన్. వాళ్ళేంటి? కదులుతున్నటువంటి ఇన్ఫర్మేషన్, మాకు నిరంతరము డెవలప్ అవుతున్నటువంటి అంశాలు ఎన్నో. వాళ్ళలో డెవలప్మెంట్స్ అన్నీ కూడా మాకు నిరంతరము కనిపిస్తుంది. ప్రతిరోజు మార్పు కనిపిస్తుంది. ఎంత సమయం పిల్లలతో మేము గడిపితే అన్ని కొత్త విషయాలు నేర్చుకుంటాం. జనరల్గా టీచర్ అంటే ఏంటి? టీచర్ ఇస్ టీచింగ్. టీచర్స్ డ్యూటీ ఇస్ టీచింగ్. బట్ హౌ టీచర్ టీచర్స్, ఎలా టీచ్ చేస్తారు? ఒక చిన్న అంశం చెప్తానండి. ఒక విద్యార్థి యొక్క ప్రగతి తెలుసుకోవాలంటే ఏం చేస్తాం? చిన్న పరీక్ష, ఓరల్ టెస్ట్, రిటర్న్ టెస్ట్ పెడతాం కదా. రిటర్న్ టెస్ట్ పెట్టే అసెస్మెంట్ అంటాం కదా, మూల్యాంకనం అంటాం కదా. దాని పర్పస్ ఏంటి? అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటాం. అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. ఇంకా ఉంది దాంట్లో ఒక భాగం, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్. ఈ రెండు ముఖ్యమైన విషయాలు చెప్తానండి. అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. మరి అసెస్మెంట్ ఎందుకు చేస్తున్నాము? ఫర్ ఫర్దర్ లెర్నింగ్. నెక్స్ట్ లెర్నింగ్ కి ఈ అసెస్మెంట్ ని బేస్ చేసుకొని ఇంకా రీడిజైన్ చేసుకోవడం. పిల్లలకి ఇంకా చేరువయ్యేందుకు ఏం పద్ధతులు ఉన్నాయి, ఏం టీచింగ్ లెర్నింగ్ మటీరియల్ తయారు చేసుకోవాలి, ఏం యాక్టివిటీస్ ఎక్స్ప్లోర్ చేయాలని. అట్లానే అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అన్నాను, వెరీ ఇంపార్టెంట్ ఏరియా. అసెస్మెంట్ కూడా ఒక లెర్నింగే. అసెస్మెంట్ ద్వారా వాళ్ళు ఒక పరీక్ష రాస్తున్నారు, లేకపోతే ఓరల్ టెస్ట్ కి పర్ఫామ్ చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నారు, అది ఒక లెర్నింగ్. ఎవరికి లెర్నింగ్? టీచర్ కి లెర్నింగ్, స్టూడెంట్ కి కూడా లెర్నింగ్. ఓకే, దిస్ టైమ్ ఐ కుడ్ ఆన్సర్ 4 questions అవుట్ ఆఫ్ 6 questions. నెక్స్ట్ టైం ఐ ప్లాన్ లైక్ దిస్ అని పిల్లోడు అనుకుంటాడు. బాబు, మనము టీచర్స్ కూడా ఏమనుకుంటాము? ఈ స్టూడెంట్ ఈ క్వశ్చన్స్ కి చెప్పగలిగాడు, ఈ 2 questions, ఈ 3 questions చెప్పలేకపోయాడు అంటే ఈ ఏరియాస్ లో తను వర్క్ చేయాలి. అంటే దట్ ఈస్ ఇన్ దట్ వే దట్ ఈస్
లెర్నింగ్ ఫర్ టీచర్ ఆల్సో. సో ఈ కాన్సెప్ట్లో కనుక మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా విద్యార్థి ఇంకొంచెం డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే బుక్స్ అన్నారు కదా, ఈ స్ట్రాటజీస్ తోటి మనము ముందుకెళ్తే చిల్డ్రన్ ఆర్ గుడ్ బుక్స్. గిజుబాయ్ బుక్స్ కూడా చైల్డ్ సైకాలజీ, చైల్డ్ ఫ్రెండ్లీగా చాలా ఎలాంటి అప్రోచెస్ అనేది మనకి చాలా వీ కెన్ గెట్ ఐడియాస్. ఇంకొకటి లెర్నింగ్ కల్చర్ అనేది స్కూల్లో వెరీ ఇంపార్టెంట్ ఐడియా టు బి షేర్డ్ అండి. లెర్నింగ్ కల్చర్ ప్రతి పాఠశాలకి ఒక లెర్నింగ్ కల్చర్ క్రియేట్ చేసుకోవచ్చు. సంస్కృతి, పాఠశాల సంస్కృతి, అభ్యసన సంస్కృతి, ఎందుకంటే ఆ కాంటెక్స్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఏరియా టు ఏరియా, స్కూల్ టు స్కూల్, రిసోర్సెస్ డిఫరెంట్గా ఉంటాయి. అది నిజమే కదండి. అలాంటప్పుడు ఆ కాంటెక్స్ట్, ఆ సామాజిక అంశాల నేపథ్యంలో స్కూల్ లెర్నింగ్ కల్చర్ మనము ప్లాన్ చేసుకోవాలి. స్కూల్ ప్రాసెసెస్ కూడా అలానే డిజైన్ చేసుకోవాలి. విజన్ అండ్ మిషన్ క్రియేట్ చేసుకోవాలి. ఒక తరగతి గది మనకి ఎలా అంటే, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అదొక ప్రయోగశాల అండి. అక్కడ మనం ఎవరితో ప్రయోగం చేస్తున్నాము? పిల్లలతోటి. వాళ్ళు చేస్తున్నటువంటి పార్టిసిపేషన్స్, వాళ్ళ రిఫ్లెక్షన్సే మనకి పరిశోధనలు. కాబట్టి దట్ ఇస్ అ ల్యాబ్, ఎడ్యుకేషనల్ ల్యాబ్. క్లాస్ రూమ్ ఇస్ an educational lab for teachers. Let us empower that. Let us respect that. అంతకంటే బెస్ట్ సోర్స్ ఏముంటుంది? ఒక క్వశ్చన్ అడగాలని అనుకుంటున్నాను. చిన్న క్వశ్చన్. What is the source for the topic learning by the children? What is the source? What is the source for learning by the children? ఏం సోర్స్ ఉంది లెర్నింగ్ బై ఆ టాపిక్ కోసం? అంటే ఏం చేద్దాం? ఏ పుస్తకం చదువుదాం? ఎన్ని పుస్తకాలు చదువుదాం? అన్ని పుస్తకాలు చదివిన తర్వాత మళ్ళీ ఎక్కడికి రావాలి? ఒక టీచర్గా నేను నా క్లాస్ రూమ్కే రావాలి కదా. నాకు బెస్ట్ సోర్స్ క్లాస్ రూమా, నేను చదివిన ఇన్ని పుస్తకాలా? ఫస్ట్ ప్రయారిటైజ్ దేని చేసుకోమంటారు? నా క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్సెసే కదా. ఐ టేక్ ద ఇన్ఫర్మేషన్, I will use the knowledge, whatever the books I have read, I go through them. But practical experience class room లోనే జరుగుతుంది. అది నేను అనుకుంటున్నాను. ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, what is the source for the topic? For assessment of learning done by the children. మరి మనం అసెస్మెంట్ చేయాలంటే కూడా ఏంటి సోర్స్? ప్రశ్నపత్రాలా, లేకపోతే ఇంకేమైనా టూల్సా, ఇంకేమైనా డివైసెస్ లో తీసుకునే టెస్ట్లా? కాదు. ప్రతిరోజు పిల్లలతో మనం చేసేటువంటి అబ్జర్వేషన్స్, ఇంటరాక్షన్స్, అక్కడ డే బై డే, వీక్ బై వీక్ ఎట్లా డెవలప్ అవుతున్నారు స్టూడెంట్స్, ఆ అబ్జర్వేషన్స్ అన్ని కూడా లైవ్ అసెస్మెంట్ టూల్స్, రైట్? అట్లా నేను ఐ బిలీవ్ ఇన్ దాట్ సిన్సియర్లీ. ఇంకొకటి దీనికి సంబంధించి బుక్స్ తో పాటు చాలా ఇప్పుడు డిజిటల్ చాలా మనము ఇంటిగ్రేషన్ జరుగుతూ ఉంది. మాకు టీచర్స్కి మాకు SCRT వారు, తర్వాత NCRT వారు, నీపా, వీరందరి ఈ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కూడా మాకు ట్రైనింగ్స్ జరుగుతాయి. తర్వాత కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్, వర్క్షాప్స్. ఇంకొకటి కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, వెరీ ఇంపార్టెంట్. ఏంటి? టీచర్ షుడ్ బి లైఫ్ లాంగ్ లెర్నర్, రైట్? అవునా కదా? ఇప్పుడు చెప్పింది అదే. పిల్లలతో ఎప్పుడు కూడా ప్రయోగశాలలో పనిచేస్తూ ఉండాలి. అక్కడ టీచర్ లైఫ్ లాంగ్ లెర్నర్ గా గనక ఉంటే కనుక ఖచ్చితంగా తను ఎప్పుడు కరెంట్ సిచ్యువేషన్స్ తోని పాటు పని చేయగలుగుతారు. కాబట్టి ఈ విషయాలలో, ఈ ఏరియాస్ లో, ఈ వర్క్ షాప్స్ లో మేము నేర్చుకున్న వాటితో పాటు ఈ క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ కనుక మనం ప్రాక్టీస్ చేస్తే తప్పనిసరిగా వాటిని మనం ప్రయారిటైజ్ చేసుకుంటే బాగుంటుంది. అవుట్కమ్స్ అనేవి వీ కెన్ గెట్ బెటర్ అవుట్కమ్స్. ఐ బిలీవ్ ఇన్ దట్. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఎ లాట్. నేను చాలా నాలెడ్జ్ గెయిన్ చేశాను. ఎందుకంటే ఈ ఏరియాస్లో, ఈ ప్లాట్ఫామ్స్లో ఏమవుతుందంటే మనము డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ యొక్క ఇన్సైట్స్ వినగలుగుతాము. కొన్ని ప్రోగ్రామ్స్, కొన్ని వీడియో డాక్యుమెంటేషన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఇంటరాక్షన్స్ కావచ్చు, వాళ్ళ ఇట్లా మనలాగానే ప్రెజెంటేషన్స్ కావచ్చు, త్రూ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, అదర్ ప్లాట్ఫామ్స్. అప్పుడు ఏమవుతుంది? వీ కెన్ గెట్ సో మెనీ ఐడియాస్ వాళ్ళ బెస్ట్ ప్రాక్టీసెస్ నుంచి. అక్కడ మనం కూడా ఓకే, మై ఏరియాస్ ఆర్ లైక్ దిస్, ఓకే ఐ కెన్ ఆల్సో డూ ఇన్ దిస్ వే అనేది మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ అన్ని మాట్లాడుకుంటుంటే ఈ సిస్టమ్ అనే దాంట్లో ఎంత జాగ్రత్తగా డీల్ చేయాలి ప్రతి అంశాన్ని అన్నది అర్థమవుతుంది. మరి టీచర్స్కి వాళ్ళు ప్రాక్టికల్గా ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ సొల్యూషన్ పరంగా చూస్తే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఏమైనా పాలసీ లెవెల్లో ఏమన్నా సూచించగలుగుతారా?
షూర్ అండి. ఒక స్కూల్లో స్టూడెంట్స్ డెవలప్మెంట్ కనుక మనం అంటే హోలిస్టిక్ డెవలప్మెంట్ కనుక మనం అడ్రస్ చేయాలి, దాంట్లో ఇంప్రూవ్మెంట్ చూపెట్టాలి అనుకుంటే అక్కడ ఓన్లీ టీచర్స్ తోటి స్టూడెంట్స్ తోటి ఇట్ కెనాట్ హ్యాపెన్. అప్పుడు మనము పేరెంట్ కమ్యూనిటీతో కూడా మనం కలిసి పని చేయాల్సి వస్తుంది. వీ హ్యావ్ టు కొలాబరేట్ విత్ అదర్ ఆర్గనైజేషన్స్ ఆల్సో ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దేర్ వెల్ బీయింగ్, రైట్? అలాంటప్పుడు మరి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కదండి, ఇంటి దగ్గర ఏమైనా ఆ ఛాలెంజెస్ ఉండొచ్చు కదా. వాటికి మరి కొంతమంది మైగ్రేట్ అవుతుంటారు, ఇంకా కొంతమందికి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి, సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలు ఉంటారు, డిసడ్వాంటేజ్ గ్రూప్ పిల్లలు, CWSN పిల్లలు ఉంటారు, వాళ్ళకి కొంత ఎక్విప్మెంట్ అవసరము, వాళ్ళకు స్పెషల్ స్ట్రాటజీస్ తోటి వాళ్ళకి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఆ రిసోర్స్ పర్సన్స్ కూడా అవసరం ఉంటారు. దాని తర్వాత ఇంకా కొంతమంది పిల్లలకి కొన్ని అంశాలు వేరే సమస్యలు లెర్నింగ్ డిజబిలిటీస్ కూడా ఉంటాయి. ఇవన్నీ అప్పుడు వాళ్ళకి ఏం చేయాలి, మనము ఖచ్చితంగా మనకి సిస్టమ్ సపోర్ట్ కావాలి. సిస్టమ్స్ దెర్ ఆర్ ఏరియాస్, దెర్ ఆర్ వింగ్స్. సిస్టంలో చాలా విభాగాలు ఉన్నాయి. వాళ్ళు చైల్డ్ అండ్ విమెన్ వెల్ఫేర్ సహాయం కూడా మనకి అవసరం ఉంటుంది. చైల్డ్ అండ్ విమెన్ వెల్ఫేర్ సహాయం ఎందుకు అవసరము అంటున్నానంటే, చిన్నపిల్లల విషయంలో ఒక్కొక్కసారి వాళ్ళతో ఆ డిపార్ట్మెంట్తో కలిసి పనిచేస్తే కనుక, వాళ్ళ సహకారం తీసుకుంటే కనుక ఇంటి దగ్గర పిల్లల యొక్క అభివృద్ధి ఇంకొంచెం పాజిటివ్గా కొంచెం బాగా జరుగుతుంది, అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి, ఇంకా వాళ్ళకి కొంచెం ఏదైనా అలాంటి దానివల్ల వాళ్ళ పిల్లలు రాలేకపోతున్నారు పాఠశాలకి, దానివల్ల అకాడమిక్ పర్ఫార్మెన్స్ అనేది వాళ్ళది ప్రభావం జరుగుతుంది అన్నప్పుడు అది తీసుకుంటే సిస్టమ్ సపోర్ట్ అవసరము. అట్ ద సేమ్ టైం మీడియా సపోర్ట్ కూడా అవసరం అండి. అట్లా ఉంటే ఖచ్చితంగా పిల్లలు ఇంకా బాగా చదువుతారు, వాళ్ళు డెవలప్ అవుతారు. మనం ఇప్పటి వరకు పిల్లలకి మంచి ఎన్వైరన్మెంట్ బిల్డ్ చేయడం గురించి అండ్ వాళ్ళు మెంటలీ ఫిజికల్లీ అన్ని రకాలుగా చాలా హెల్తీగా ఉండాలి అనే దాని ఇంపార్టెన్స్ గురించి కూడా మీరు చెప్పారు. మరి పిల్లలకి ఒక సైకాలజిస్ట్ అవసరం ఎంత ఉంది, అసలు అవసరం ఉందా? అవసరం ఉంటుందండి. అయితే ఏంటంటే ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా చాలా అవసరం, ఎమోషనల్ బ్యాలెన్స్గా ఉండడం కూడా చాలా అవసరం. పిల్లలకి ఎమోషనల్ వెల్బీయింగ్ కూడా అవసరము. వాళ్ళ చైల్డ్ సైకాలజీ తెలిసినటువంటి ఒక ఎక్స్పర్ట్, మేము చైల్డ్ సైకాలజీ చదువుకున్నాము యాజ్ టీచర్స్ ప్రొఫెషనల్స్, బట్ ఇంకా కొంచెం స్పెషల్ నీడ్స్ ఉంటాయి పిల్లలకి. మనం ఒకటి అంటాము ఈక్విటబుల్ ఎడ్యుకేషన్ అని. ఈక్వాలిటీ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, ఈక్విటీ ఈజ్ డిఫరెంట్. ఈక్విటీ అంటే ఏంటి? నీడ్ బేస్డ్ ఎడ్యుకేషన్. డిఫరెంట్ children have different needs. If we provide need based education through equitable approaches, their issues will be addressed, solved accordingly. In that way we need some experts. సైకాలజిస్టులు కనుక ఒకసారి అట్లా మంత్లీ వన్స్ ఆర్ 2 నెలలకు ఒకసారి విజిట్ చేసి ఆ స్పెషల్ నీడ్స్ కానీ ఇదంతా అవసరం ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు దాని పట్ల వాళ్ళు చక్కగా స్టడీ చేసి అనలైజ్ చేసి టీచర్స్కి వాళ్ళు కొన్ని ఇన్పుట్స్ ఇవ్వగలుగుతారు. అట్ ద సేమ్ టైం మాకు ఇంకా అదర్ ఫంక్షనరీస్ కూడా వాళ్ళు ఆ ఇన్పుట్స్ ఇవ్వగలుగుతారు, హైయర్ లెవెల్కి కూడా వెళ్తుంది. అట్లా వెళ్ళినప్పుడు పిల్లల యొక్క ప్రోగ్రెస్ అనేది పాసిబుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎన్నో విషయాల గురించి తెలుసుకున్నాం మ్యామ్. చివరిగా మీరు మా ప్రేక్షకులందరికీ ఏం మెసేజ్ ఇస్తారు? దే ఆర్ నాట్ ఓన్లీ ఫ్యూచర్, దే ఆర్ ప్రెజెంట్ ఆల్సో. భావి భారత పౌరులు కరెక్టే. ఆ భావి భారత పౌరులు ఇప్పటి నుంచే లైఫ్ స్కిల్స్ కూడా నేర్చుకోవాలి, ఒక మంచి పౌరులుగా తయారు కావాలి. రేపు అంటే మనము పాఠశాలలో వాళ్ళకి ఉన్నటువంటి ఆకాంక్షలను, వాళ్ళకి ఉన్నటువంటి హక్కులను గౌరవిస్తూ మనము టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ కనుక చేస్తే, స్కూల్ ప్రాసెసెస్ చేస్తే చాలా మంచి పేరు ప్రభుత్వ పాఠశాలలకు వస్తుంది. కమ్యూనిటీ కూడా సపోర్టర్స్ అది చాలా జరుగుతున్నాయి, చూసాం. చాలామంది టీచర్స్కి కమ్యూనిటీ సపోర్ట్ చేస్తుంది, మా డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి పిల్లల్ని ఎంత ప్రేమగా మనం ఉంటే వాళ్ళు మనకు అంత అవుట్కమ్ చూపిస్తారు. RT 2009 యాక్ట్ ప్రకారం ఉపాధ్యాయులుగా మేము నేర్చుకున్నటువంటి చైల్డ్ సైకాలజీ ప్రకారం స్కూల్ ప్రాసెసెస్లో దండనకు స్థానం లేకుండా అందరం కలిసి ప్రయత్నం చేయాలని, మీడియా వారు కూడా మా పిల్లల పట్ల ఇంకొంచెం ఇనిషియేటివ్ తీసుకొని ఆ ఇంటర్వెన్షన్స్ ఉన్న స్కూల్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ వైడ్ స్ప్రెడ్ చేయండి అని ఐ రిక్వెస్ట్ యూ అండి. పిల్లలందరికంటే గొప్పవాళ్ళు, పిల్లలు చాలా ఏమంటారు శక్తివంతమైనటువంటి ఒక సోర్స్, మిగిలినవన్నీ కూడా తర్వాతే.
దండన అనేది విద్యా వ్యవస్థలోనే లేదు అని మాకు నేర్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి మనోమిత్ర. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.